యేసు క్రైస్తవులకు ఆదేశించిన ఆజ్ఞ ఏది? వారికి ఆజ్ఞాపించుచున్నాను అంటాడు. అంటే ఆదివారం గుడికి వెళ్ళటం కన్నా, అంటే వెళ్ళండి ఆదివారం గుడికి వెళ్తారు, కానీ అక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి, నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించాలి. ఆదివారం వెళ్ళి వినాలి, బడి కదా గుడి అంటే బడి, వెళ్ళి వినాలి, ఆ విన్నది బయటికి వెళ్ళి ప్రకటించాలి. వినాలి, నేర్చుకోవాలి, ప్రకటించాలి. అంటే గుడికి వెళుతుంది పని చేయడానికా, నేర్చుకోవడానికి. మరి పని చేసేది ఇప్పుడు లోకంలోనికి వెళ్ళేటప్పుడు, సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు. లోకంలో క్రైస్తవులు అందరూ సువార్త మానేశారు, ఆదివారం గుడికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతారు. గుడికి వెళ్ళి వచ్చేసి దేవుని పని అయిపోయిందని కూడా దేవుని పని కాదది. గుడికి వెళ్ళటం కేవలం వాక్యాన్ని వినటం, సహవాసంలో పాల్గొవటం, రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం అంతే. కానీ దేవుని పని కూడా తెలుసా? మనం ఈ లోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించి అన్యజనులను రక్షిస్తే అది పని, అవి క్రియలు. అప్పుడు మీరు విశ్వాసులు. గుడికి వెళ్ళిన వాడు విశ్వాసి కాదు.